న్యూస్కి స్వాగతం. పోరెడ్డి సుబ్బారెడ్డి తులసమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు పోరెడ్డి కళాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ 4వ మైలు పిఎస్ఆర్ నగర్లో మంచినీటి సలివేంద్రాన్ని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అనంతరము పిఎస్ఆర్ నగర్ అనే పేరుతో వీధిని నుడా చైర్మన్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరెడ్డి సుబ్బారెడ్డి తులసమ్మ జ్ఞాపకార్థం మంచినీటి సలివేంద్రాన్ని వారి కుమారుడు పోరెడ్డి కళాధర్ రెడ్డి ఆదిత్య 369 అనే పేరుతో ఈరోజు ఏర్పాటు చేశారని, వాటిని తన చేతుల మీదుగా ప్రారంభించడము సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రుల పేరు మీద పిఎస్ఆర్ నగర్ పేరుతో వీధిని కూడా తన చేతుల మీదుగా ప్రారంభించడము అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పోరెడ్డి కళాధర్ రెడ్డి నాకు సొంత అన్నతో సమానమని, మా ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నారు. నేటి సమాజంలో కన్న తల్లిదండ్రులను బిడ్డలు మర్చిపోతున్నారని, తల్లిదండ్రుల పేరుతో ఈ సలివేంద్రాలను వీధులను వారి పేర్లతో ఏర్పాటు చేసిన కళాధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సందర్భంగా సలివేంద్రము నిర్వాహకులు కళాధర్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల పేరుతో ఈరోజు మంచినీటి సలివేంద్రాన్ని ప్రారంభించామని, ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చక్రవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పొత్తూరు శైలజ, 1వ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు జువేద్ సుబ్బయ్య, శ్రీలక్ష్మి, కోవి రమణయ్య, మల్లి, మస్తాన్, గోవర్ధన్, తులసి తదితరులు పాల్గొన్నారు. నాకు సొంత సోదరుడు, ఎప్పుడు కూడా నాకు శ్రేయోభిలాషి. నేనంటే వాళ్ళ మిత్రులందరూ కూడా, మూడో వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానించే వ్యక్తి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత డబ్బులు పెట్టుకొని నా కోసం ఎన్నోసార్లు వస్తే ఒకరోజు అతని గురించి చెప్తూ నా కన్నీళ్ళు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆయనే కళాధర్ రెడ్డి గారు. దీనికి నాతో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జగదర్ రెడ్డి గారు తమ్ముడు, అదే రకంగా శైలం గారు ఎక్స్ కార్పొరేటరు, అదే రకంగా దేవది గారు, ఇంకా గురు, ఇంకా మల్లి, మస్తానయ్య, అందరికీ పేరు నమస్కారాలు. ఈరోజు ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ ఎండల్లో పెద్దలు ఎంత జాగ్రత్త తీసుకోవాలో చిన్నపిల్లలు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మార్చి నుంచి ఎండ స్టార్ట్ అయింది. దానికి పిల్లలతో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరిని కూడా 10 గంటల పైన పిల్లల్ని బయటకు పోనివద్దు, పెద్దలు కూడా ఎవరు రావద్దు బయటకు. చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అన్నిటికన్నా మనం గుర్తుంచుకోవాల్సి ముఖ్యంగా ఈరోజు కళాధర్ రెడ్డి గారు 10 మంది నిలిచే కార్యక్రమం. ఆదిత్య ఏంటా రౌండ్గా ఉంది, అది కొత్తగా ఉంది, ఏంది వెరైటీగా ఉంది, ఇదేంటి అందరూ డబ్బాలు పెడతాను అడిగారు. కాదు, నువ్వు బాలకృష్ణ మనిషి కాబట్టి ఆదిత్య 369లో పెట్టాను. చాలా గొప్ప విషయం. వాళ్ళ అమ్మా నాన్న మర్చిపోకుండా ఈ రోజుల్లో అమ్మా నాన్న మర్చిపోయే రోజులు. కానీ కొంత నా కాడికి చాలా కేసులు వస్తున్నాయి. వాళ్ళ నాయన ధరివేశారని, వాళ్ళ నాయన వస్తుంటే వాళ్ళ కొడుకులు నా కాడికి వస్తే నేను తిట్టేవాడిని. మీరు నా సొంత మనుషులైనా నేను పనిచేయను, అమ్మా నాన్న చూడడం నా దగ్గరికి రావద్దు అని గట్టిగా చెప్పేవాడిని. అమ్మా నాన్న పేరు గుర్తుపెట్టి వాళ్ళ పేరు మీద జరపడం, వాళ్ళ పేరు మీద ఈది పెట్టడం, ముఖ్యంగా వారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అదే రకంగా అందరూ కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరూ కూడా
ఈయన ఆదర్శం చేసుకుని చలవేంద్రాలు ఇలా ప్రజలకు మధ్యగా అదే రకంగా ముఖ్యంగా పోలీసులు మర్చిపోవద్దు. పోలీసు డ్రెస్ అంటే మనం ఏదో వాళ్ళని ఏదోగా చూద్దాం, అట్లా కాదు. ఈరోజు మా ఎండలో గాలికి దుమ్ముకి నిలబడుతున్నారు, ఒక చలిలో నిలబడుతున్నారు, ఒక ఇబ్బందుల్లో ఉంటున్నారు. నేను చెప్పేది వాళ్ళకు కూడా సహాయం చేయండి. బదులు గ్లూకోజ్ వాటర్ ఇవ్వండి ఆ ఎండల్లో, అదే రకంగా ఒక టెంకాయ నీళ్ళు ఇవ్వండి. నేనైతే ఇంతవరకు ప్రచారం చేసుకోలేదు. మార్చి 10వ తేదీ నుంచే ఈరోజు ఈరోజు వరకు ఒక్క రోజు మిస్ కాకుండా పోలీసు అందరికీ మధ్యాహ్నం పూట ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో అందరికి కూడా నా మనిషి చేత 2 సార్లు నేను వెళ్ళి ఇచ్చాను. రోజు టెంకాయ నీళ్ళు 1/2 లీటర్ బాటిల్ ఇస్తున్నాం. మేమైతే ఇప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలా, ప్రశ్న చెప్పాలా, ఎందుకంటే అదొక బాధ్యత. పాపం మన కోసం మనం అసలు ఏసీ కార్లో పోయాక భయపడుతున్నాం. ఒక మండుటెండలో ఒక వేడి గాలుల్లో దుమ్ము ధూళిలో నిలబడి వాళ్ళు ఒక డ్యూటీ చేస్తున్నారంటే పోలీసులు కూడా మన వారిగా గుర్తించమని నేను ప్రజలందరూ కోరుతున్నా. అదే రకంగా ప్రజానికం ఎవరెవరు పిల్లలు జాగ్రత్త చేసుకోండి, ఎండలు ఎవరు బయటకు రావద్దు, అదే రకంగా పెద్దలు కాపాడుతామని కోరుతున్నాను. అంటే కోరిడి సుమ గారి పేరు పెట్టారు, మంచిది. నాన్నగారి మీద ప్రేమ, అమ్మగారి మీద ప్రేమ అలాగే ఉంచుకోవాలని చెప్పి అలా కోరుకుంటున్నాను. నేను కూడా మరో జన్మ ఉంటే రాజకీయాలు అయితే కోరుకోవట్లే. మొన్న ఒక రోజు మా ఇంటి దగ్గర పూజ జరిగితే మా ఉత్తి భువనేశ్వర స్వామి ప్రతి శివరాత్రికి చేస్తాను. స్వామి అడిగాడు, వచ్చే జన్మ కావాలని ఎవరు కోరుకుంటున్నారంటే నేను చెయ్యొచ్చాను. ఇంకెవరెత్తలా ఏమైనా మళ్ళీ రాజకీయాలు రావాలని కోరుకుంటున్నావు అన్నారు. రాజకీయాలు అయితే ఏ జన్మ కోరుకోనండి, ఈ జన్మలో తప్పు చేశాను, ఇంకెప్పుడూ కోరుకోవట్లేదు. మరో జన్మ ఉంటే ఆ తల్లికి తండ్రికి పుట్టి వాళ్ళు రుణం తీసుకోవాలని నాకు చెప్పాను. అట్లా అందరూ కూడా తల్లిదండ్రులు రుణం తీసుకోమని కోరుతూ అందరూ ప్రజలు కాపాడుకొని మరొకసారి కోరుకుంటాం. చేసుకొని వేస్ట్ చేయకుండా ఎక్కడ కూడా 50 రోజుల్లో నీళ్ళు ఇబ్బంది లేకుండా ఎండాకాలం ప్రతి ఒక్కరూ ఇలాగనే అన్ని ఊళ్ళ దగ్గర చేయాలని నా పేరు కోరెడ్డి కళారెడ్డి. మా అమ్మ నాయన పేరు మీద కోరెడ్డి సుబ్బారెడ్డి తులసమ్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఈ బజార్ పేరు సిఎస్ఆర్ పేరు పెట్టి ఈరోజు ఎలా చేయాలని చెప్పి ప్రతి భోజనాలు కూడా పెట్టాలని మా నొడా చైర్మనే కాదు, మాకు అన్నిటికీ అతనే బాగా ఉన్నా లేకపోయినా మాకు ఏది కూడా ఫస్ట్ ఆయనతోనే ఏదైనా కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా మంచికైనా చెడుకైనా ఆయనే ఏది కూడా ఆయన నిర్ణయం తర్వాత ఏదో ఒకటి నిర్ణయం. నాకు స్నేహ బంధం అలా తిరిగి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.